రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు రైతు భరోసాకు సంబంధించి దసరాకు ముందే డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు ఈరోజు జమ అయితే అని మనకైతే న్యూస్ అయితే రావడం జరిగిందని అయితే చెప్పిన న్యూస్ ఏదైతే ఉందో చాలామందికి అయితే డబ్బులు పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. ఆ రైతులు సోదరులు ఎవరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతు భరోసా పథకానికి 5 ఎకరాల నుండి 10 ఎకరాల వారికి ఎప్పుడు పడబోతున్నాయి అనేది చూసుకున్నట్టయితే ఈ నెల 12వ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దసరా రోజు పథకం ప్రారంభం. ఆ రోజే అన్నదాత అకౌంట్లోకి డబ్బులు. అసలు ప్రభుత్వం మనకైతే ఏదైతే ఉందో ఈరోజు డబ్బులు అయితే చాలా మందికి అయితే పడలేదు, కానీ కొన్ని జిల్లాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. దసరాకు అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు పథకం సంబంధించి చూసుకున్నట్టయితే దసరా పండుగ రోజే మనకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్, ఇప్పుడే వచ్చిన వార్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం అమలు చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు మనకు వచ్చేసి 2 విడతలు, అంటే ఏదైతే యాసంగి సీజన్ అలాగే వానాకాలం సీజన్ కలిపి 15,000 అయితే జమ చేయనుందన్నమాట. మనకు రాష్ట్రంలో వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు వేస్తుందంటే 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్లు వ్యాయామం అవుతుందని అయితే ఒక అంచనా అయితే వేయడం జరిగింది. చాలా మందికి అయితే డబ్బులు అనేది అయితే పడలేదు. అలాగే ఒకసారి మనకి ఇక్కడ రుణమాఫీ పై చూసుకున్నట్టయితే 2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు. ఇంకా రుణమాఫీ కాని వారు ఎవరైతే ఉన్నారో మనకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు అయితే జమ చేయనుంది. ఆ జమ చేసిన వెంటనే మీ అందరి ఖాతాలో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి వారికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడుతోనే మనకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర జరిగిన ఇక్కడ ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు ఈ రోజే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. కానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో పీఎం కిసాన్ అయితే డబ్బులు అయితే పడలేదు, చాలామంది అయితే చెప్పడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో వచ్చేసి ఇప్పుడు అసలు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, కొన్ని గ్లిచెస్ ద్వారానైతే మనకైతే ప్రభుత్వం ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో అలానైతే మనకైతే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. రేపు ఉదయం లోపు 10 గంటల లోపు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కూడా నిధులు అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ పథకం సంబంధించి పూర్తిగా అనేది చూసుకోవచ్చు. చాలామంది అయితే ఇక్కడ మెసేజెస్ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి చాలామంది అయితే డబ్బులు ఏవైతే ఉన్నాయో పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నాయో డబ్బులు పడ్డాయా ఇలాంటి మెసేజెస్ ఏదైతే ఉందో అసలు డబ్బులే పడలేదు చాలామంది అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. 2,000 డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, అసలు డబ్బులు అనేవి ఈ రోజే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం, కానీ డబ్బులు అనేవి ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కాలేదు అని అయితే రైతులు అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది. అలాగే మాకు కూడా ఇంకా డబ్బులు అయితే పడలేదు అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మరి ఇది సంగతి. మనకు రేపు ఉదయం 10 గంటల లోపు అయితే పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మొత్తం అయితే పూర్తి అయితే కావడం జరుగుతుంది అందరి ఖాతాలో వచ్చేసి.